ఏమేంట్రా బామ్మ చనిపోయిందా? నేను ఒక విషయం చెప్పాలి ఫాదర్. అలాగైతే నువ్వు రేపు బయలుదేరుతున్నావు అనమాట. రేపు వెళ్లాల్సిన ఏర్పాట్లన్నీ ఓకేనా? ఈ వయసులో నీ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తున్నావా? నీకంత మంచి జరుగుతుందిరా. అయితే ఈరోజు నైటు బాంబు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. హలో, చెప్పరా. రేయ్, బామ్మ విషయం ఏమైంది? లేదురా, బామ్మకేం కాలేదు, బానే ఉంది. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి నంబర్ తీసుకుని ఫోన్ చెయ్యి. ఆ, జాగ్రత్త. ఓకే ఓకే. హ్యాపీ జర్నీ రా. సరేరా, వెళ్ళి ఫోన్ చేస్తాను. హే రాయ్, ఆ. ఎక్కడికి రా? ఏంటన్నా బైక్ షోరూమ్ పని వదిలేసారా? ఆ సంగతి వదిలే. ఇప్పుడు ఎక్కడేరా? టెంపరీ 4-5 నెలలైంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మాలి తీసుకెళ్తున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్నావా? లేదన్నా. లేదా? ఇవన్నీ తీసుకునేరా ఇక్కడికి రావాలి. హోటల్ బుకింగ్స్ అక్కడ. అన్నయ్య, నా ఫ్రెండ్ రావాలి. ఆ. నేను తన పాస్పోర్ట్ చూపించే వీసా తీసుకోవాలి. అయితే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకో, ఆ కాపీతో కలిపి అక్కడ ఇవ్వాలి. అన్నయ్య, ఒక చిన్న సమస్య. నా ఫ్రెండ్ని సెండ్ ఆఫ్ చేయడానికి తన చుట్టాలు మొత్తం వచ్చారు. వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చానన్నా. ఏంట్రా, ఏదైనా సమస్య? ఏ లేదన్నా, ఫ్రెండే. ఏ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఓ, అదా సంగతి. ఇక్కడున్న చుట్టాలందరూ నిన్నే చూస్తూ ఉంటారు. రారా. రేయ్, ఉదయం ఒకే ఒక కౌంటర్ ఓపెన్ చేశారు. నువ్వు ఆయన చూసావా? ఆయన అన్నీ ఉంటేనే లోపలికి వదలరు. వీటి మధ్యన సరే, నువ్వు పంచే. నువ్వు త్వరగా తన పాస్పోర్ట్ కాపీ పంపించమని ఇక్కడ తీసుకుందాం. రారా. హాయ్. అక్కడ చేయి చూపిస్తోంది, వైట్ టాపు బ్లూ జీన్స్ వేసుకుని. అనియా, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నేనా? నేను అక్కడికి వెళ్తే ప్రాబ్లం అన్నా, అందుకే. సరే, నువ్వు ఇది పట్టుకో. నేను ఫోన్ చేస్తాను అక్కడికి చేరుకోగాలి. ఓకే, ఓకే. సరే. హాయ్, మీ ఫ్రెండ్ ఒకరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అదిగో అక్కడ, రండి. షమీర్, మీరు అక్కడికి వెళ్ళండి, నేను వస్తాను. ఆ, నువ్వేంట్రా ఇక్కడ? పాండిచేరికి ఫ్లైట్లోనా వెళ్తున్నావు? పాండిచ్చేరి కాదు మేడం, మాలికే వెళ్తున్నాను. మాలిక? అవును. అక్కడికెందుకు? మీతోనే అక్క. నాతో పాటా? తనే అప్పుడప్పుడు చెప్తుంటానుగా రా. వీడు నాతో పాటు మాలిక్ వస్తున్నాడని నాకు కూడా ఇప్పుడే తెలుసు. ఓ, మాలిలో నీకేం పని? నేను ఊరికే అక్కతో. అక్కతో? అక్క పాస్పోర్ట్ ఇస్తే నేను కౌంటర్కి వెళ్ళి వీసా కాపీ తీసుకుంటాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏ- క్రిస్టి, కాస్త వెళ్ళరా.
ఊరికే తమాషా అక్క చేయకు. టైం అవుతోంది. నీ పాస్పోర్ట్ కావాలి, నేను వీసా తీసుకోవాలిగా. రే బాబు, ముందు నీ ఇంటికి వెళ్ళు. క్రిస్టి నాతో రా. ఈ అబ్బాయికి అసలు సమస్య ఏంటో అర్థం కావట్లేదు. Final boarding call for passengers Aaron and Fred Collins booked on flight 372A to Maldives. Please proceed to gate 3 immediately. The final checks are being completed and the captain will order for the doors of the aircraft to close in now. అక్క పాస్పోర్ట్ ఇవ్వండి అక్క. నీకొక్కసారి చెప్తే అర్థం కాదారా? హా? మిమ్మల్ని అడగట్లేదుగా, అక్కనేగా అడుగుతున్నాను. పాస్పోర్ట్ ఇవ్వక్క. అక్క ప్లీజ్ అక్క ఏంట్రా పాస్పోర్ట్. అసలు నువ్వేమనుకుంటున్నావు? వచ్చి ఆటలాడుతున్నావా? అసలు నువ్వేమనుకుని మాట్లాడుతున్నావు? ఏ రాయ్ రాయ్ ఇలా రా. క్రిస్టి నువ్వు పదా. ఏంట్రా ఏంటి సమస్య? నేను కింద ఉన్నాను. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే వీళ్ళు లోపలేసేస్తారు. అది అమ్మాయిల దగ్గర. అనవసరంగా నువ్వు గొడవ చేయకో. బయలుదేరా. ఈ వయసులోనే ఏ పనులు చేస్తున్నాడు? అసలు వీళ్ళకి బుద్ధి రాదు. Have a nice flight. Thank you. Listen, I want you to weigh them. Okay, sir. Check those bags. 25 kg, not much time left. Meanwhile, look into the passenger list update also. హోటల్ బుకింగ్ అయిందా? డాలర్ ఉందా? లేదన్నా. ఇక్కడి నుంచి వెళ్ళాక హోటల్ బుకింగ్ డాలర్లో ఉండాలి. అది ఎంట్రీ చేస్తేనే వెళ్ళగలం. దాని గురించి తెలియదా? డబ్బులుంటే ఇవ్వు, ఎక్స్చేంజ్ చేసిస్తాను. ఎంత అవుతుందన్నా? మినిమం 12,000. అంత డబ్బు నా దగ్గర లేదన్నా. సరే, నీ దగ్గర అసలు ఎంత ఉంది? 2,500 అన్నా. 2,500 అన్న నా ఫ్రెండ్ ఈ ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. ఎమిగ్రేషన్ కూడా పూర్తయిందన్నా. అయితే ఆ ఫ్రెండ్ని పిలువు. తన కాల్ రీచ్ అవ్వట్లేదన్నా. నేను ఒక ఐడియా చెప్పనా? బయటికి వెళ్ళి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర 10,000 అరేంజ్ చేసుకో. మీరు చెప్పింది అస్సలు జరగదన్నా. అయితే నువ్వు ఎలా వెళ్ళగలవయ్యా? అన్న నాకు తెలిసిన మాలి వ్యక్తి ఉన్నారు. ఆయన ఐడి కార్డు కానీ ప్రూఫ్ కానీ ఉంటే సరిపోతుందా? 8:45. ఓకే సార్. 8:30కి గేట్లు మూసేస్తారు. అన్న నా బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవచ్చా? సరే సరే, ఇక్కడ పెట్టడం కుదరదు. ముఠా త్వరలో డ్రాప్ చేస్తారన్నా? ఏంటి అక్కడ? అన్న ఫ్లైట్ మిస్ అయిపోతుందన్నా, ప్లీజ్ అన్న సాయం చేయండి అన్న. లేదయ్యా, లేట్. నేను బయలుదేరాలి. వదులు. అన్న కావాలంటే 2,000 ఇస్తానన్నా, తీసుకోండి అన్న. ప్లీజ్ అన్న డ్రాప్ చేయండి అన్న. ప్లీజ్ అన్న డ్రాప్ చేయండి అన్న. నీ డబ్బులు ఏం అక్కర్లేదు. బండి ఎక్కడుందో ఆపుతాను, ఎక్కువ. థ్యాంక్స్ అన్న. అన్న ఆపన్నా. థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. ఏంటయ్యా? అన్న ముఠా త్వరకి వెళ్ళాలా? ఎక్కు ఎక్కు. అన్న కొంచెం వేగంగా వెళ్ళన్నా. అన్న ఇక్కడే ఆపు. రాశి సార్ని కలవాలి.
సారు పడుకున్నారు, ఇప్పుడు పిలవలేదు. వెరీ అర్జెంట్, ఫ్లైట్కి టైం అవుతుంది. నేను ఎలాగైనా అతన్ని కలవాలి. నై సేట్జీ పడుకున్నారు. 10 o'clock, ఆఫ్టర్ 10 ఫ్లైట్ o'clock. 8:45కి. వెరీ అర్జెంట్. సార్ని ఎలాగైనా పిలవండి. నేను ఎలాగైనా సార్ని కలవాలి. నేను ఎయిర్పోర్ట్కి తిరిగి వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, ఆయన్ని పిలవలేను. 10 బజేకే పహలే ఫోన్ చేస్తే నన్ను తిడతారు. ముందు వెళ్ళు బాబు, వెళ్ళు. अरे तुम क्या ड्रामा करते हैं? उसको बोलो ना. तुम कौन? तुम जाओ, अभी बुला नहीं सकते, बोला ना. తమ్ముడు అది ఇంటి పని మనిషి, నువ్వు లోపలికి వెళ్ళి ఆయన లేపరా. ఆ? అరే రే ఆగు ఆగు, అరే, నీకేమైనా ఎందుకు అయిపోయావు? మండిపోయిందా ఏంటి? వచ్చేసి లోపలికి వెళ్ళు. మర్యాదగా వెళ్ళిపోండి. ఆ. అన్నా, ఎలాగైనా పావుతోకు 9ంటికి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయన్నా. ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారే. ఎక్కు. అవును, నీకు వెళ్ళడానికి పాస్పోర్ట్ టికెట్ ఉన్నాయా? ఫ్లైట్లో వెళ్తాడంట. ఇదిగోనా. దొరికిందా? అన్నా, ఎలాగైనా ఫ్లైట్ ఎక్కించన్నా. ఏమీ లేకుండా ఎలారా? నువ్వు తిరిగి వెళ్ళిపో. 2 వారాల తర్వాత రీఫండ్ వస్తుంది. అన్నా ప్లీజ్ అన్నా, ఎలాగైనా ఎక్కించన్నా. మేము లోపలికి పంపినా ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఉన్న వాళ్ళు బయటికి నెట్టేస్తారు. వాళ్ళు నెట్టేసినా పర్వాలేదన్నా, కనీసం నువ్వు పర్మిషన్ ఇవ్వన్నా. అది జరగని పనిరా. ఓకే. ఎస్ సార్. పెట్టి ఇలా పెట్టు. మాలీలో పనేంటి? ఫ్రెండ్ని కలవడానికి. పూవార్లో నీ ఇల్లు ఎక్కడ? విరాలి. సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు.